చర్లపల్లి రైల్వే స్టేషన్ బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడిన విజయశాంతిరెడ్డి కేసు వీడింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతుందన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసులోని తోటి సిబ్బంది ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లల ముందు నుంచి ఆమె కంట్రోల్లోనే ఉన్నారని, దీంతో తల్లితో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంచనాకు వచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడిన విజయశాంతిరెడ్డి కేసు వీడింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతుందన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసులోని తోటి సిబ్బంది ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లల ముందు నుంచి ఆమె కంట్రోల్లోనే ఉన్నారని, దీంతో తల్లితో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంచనాకొచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక ఘటనపై పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చి ఆ పిల్లల్ని ఏదో చూడండి, పాపం మొత్తం సిక్ అయిపోయారు పిల్లలు. చలిపెడుతుంది, ఏం కాదు, భయపడదు, ఏం కాదు.